ఇది రియల్‌గా జరిగిన స్టోరీ అండి. సో, నాకైతే ఒక ఫ్రెండ్ ఉన్నాడు. 2022, 23 ఆ టైమ్ పీరియడ్‌లో అయితే జరిగింది. సో, నాకు తను 5 ఇయర్స్ నుంచి పరిచయం అనమాట. 5 ఇయర్స్ నుంచి మేము కలిసే ఉన్నాము. రూమ్‌మేట్స్ కూడా మేము. సో, థింగ్ ఏంది అంటే తను నియర్లీ 2016, 17 నుంచి ఒక కంపెనీలో అయితే జాయిన్ అయ్యాడు. కంపెనీ అంటే ఏదో పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ఏం కాదు. ఒక చిన్న కంపెనీ అరౌండ్ ఒక 20-30 ఎంప్లాయీస్ అయితే ఉంటారు. సో, యాజ్ యూజువల్ జాబ్ చేసుకొని రావడం, రూమ్‌లో రెస్ట్ తీసుకోవడం, యాజ్ యూజువల్ డే నడుస్తూ ఉండిద్ది. మేనేజర్ ఎంత ఎదవంటే నాకు తెలిసి వాడు టైంకి వచ్చిన రోజైతే లేదు. వాళ్ళ ఆఫీస్ టైం 9 to 6 అయితే వాడు 9, 10 కొన్ని సార్లు 11 కొన్ని సార్లు అసలు హాస్టల్‌కి రాని రోజులు కూడా ఉన్నాయి. ఆ రేంజ్‌లో వర్క్ అయితే చేయించుకునేవాడు. నాట్ ఓన్లీ అందులో కొంతమంది ఎంప్లాయీస్ చేత. సో, అయితే ఇక్కడ థింగ్ ఏంది అంటే నేను హెచ్ఆర్ కదా! నేను కొన్ని అంటే మామూలుగా తను కొన్ని డౌట్లు అడుగుతుంటాడు. నేను చెప్తుంటాను. అయితే తనని అడిగాను. సో, నీకు ఇలాగా ఆఫర్ లెటర్ ఏమన్నా ఇచ్చారా అంటే అప్పటికి తను జాయిన్ అయ్యి నియర్లీ 4 ఇయర్స్ అవుతుంది. అప్పటిదాకా నాకు తెలీదు వాళ్ళ కంపెనీలో ఎంత జరుగుతుంది ఇది అని నాకు తెలీదు. ఒకరోజు ఒక టాపిక్ గురించి అయితే డిస్కషన్ అడిగారు. ఇలాగా మా కంపెనీలో ఏమవుతుంది అంటే చెప్పినవి విని నేను షాక్. ఏందంటే ఆఫర్ లెటర్ ఇవ్వలేదు. ఇంతవరకు పే స్లిప్స్ ఇవ్వలేదు. ఏంటి 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. అసలు తనకి శాలరీ ఎంత వస్తుంది, ఎంత కట్ అవుతుంది ఏంటి తెలీదు. ఇంకా ఘోరమైన థింగ్ ఏంటంటే ఆ కంపెనీలో పిఎఫ్, ఈఎస్ఐసి లాంటి బెనిఫిట్స్ లాంటివి వాటి కోసం మనీ కట్ చేస్తున్నారంట కానీ పిఎఫ్ అకౌంట్ లేదు వాళ్ళకి. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను షాక్ అసలు. అదేంది అలా ఎలా చేస్తున్నారు అని చెప్పి నేను అడిగా. మా కంపెనీ అంతే ఇలాగే ఉంటుంది, నేను కూడా లైట్ తీసుకున్నాను అని చెప్పాను. సర్లే వాళ్ళ కంపెనీ అలా ఉంది కదా అని చెప్పి నేను సైలెంట్ అయిపోయా. యాజ్ యూజువల్ జరుగుతూనే ఉంది. ఇంకా తర్వాత తన ఇంట్లో వాళ్ళకి బాగాలేక తను ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. ఎక్కడ జాగ్రత్తగా వినండి. తను ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ మేనేజర్ ఎంత దరిద్రుడంటే నువ్వు చచ్చిపోతున్నా సరే వర్క్ చేస్తా చచ్చిపో అనే రకం వాడు. అయితే సరే వెళ్తా ఆఫీస్ ల్యాప్టాప్ పట్టుకెళ్ళి ఏమన్నా ఎమర్జెన్సీ వర్క్ ఉంటే నేను నీకు ఇన్ఫార్మ్ చేస్తాను చేద్దు అని చెప్పి అన్నాడు. సరే ఓకే అని చెప్పి మేనేజర్ లీవ్ ఇచ్చాడు కదా, అప్పుడప్పుడు వర్క్ చెప్తాడు. వీడు వర్క్ చెప్పడం కూడా మామూలుగా ఉండదండి. ఎంత దారుణం అంటే మేమిద్దరం ఒక రోజు మూవీకి వెళ్ళాం. ఇది ఉక్కన మూవీకి. ఆ రోజు మూవీకి వెళ్ళడానికి వాడు ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వచ్చాడు తెలుసా. అంటే అక్కడ థింగ్ ఏంటంటే సండే. సో అప్పటికప్పుడు ఎవరో క్లయింట్ వస్తున్నారంట, ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అంటే సండే వచ్చే క్లయింట్ ఎవరు, సండే వీడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఏందని నాకు డౌట్ వచ్చింది. అసలు సండే వచ్చేది ఏంది నాకు అర్థం కాలే. సండే అందరికీ హాలిడే కదా. సరే క్లయింట్ వచ్చాడని అనుకుందాము, చెప్పాలి కదా ఈరోజు సండే అండి, మా ఆఫీస్ లీవ్ సెలవు, మా దాంట్లో ఎంప్లాయీస్ ఎవరు ఉండరని. సరే ఆ దరిద్రుడు ఏదో చెప్పాడు. ఈడు వర్క్ కల్చర్ వీడిది ఎలా ఉంటుందంటే పని కోసం ప్రాణం ఇచ్చేస్తాడు. అంటే వీడి వర్క్లో వీడు కట్టప్ అనొచ్చు. వాళ్ళ మేనేజర్ ఫోన్ చేయడం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. సరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. డార్లింగ్ మనకి ఈవినింగ్ కదా మూవీ, వచ్చేస్తాను చూద్దాం అని చెప్పి అన్నాడు. సో సరే అని చెప్పి ఇంక వాడికి వెళ్ళాడు. వాడి కోసం వెయిట్ చేస్తున్నా ఫోన్ లిఫ్ట్ చేయట్లా. ఏంది అసలు వచ్చాడా రాలేదా లేదంటే ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందా, ఇన్ని డౌట్లు రేజ్ అయ్యి. తర్వాత ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత వచ్చాడు. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎందుకంటే డిస్టర్బ్ చేయడం అని సినిమా అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళాక ఏం జరిగింది ఇదంటే ఇలాగ వర్క్ ఎక్స్ప్లెనేషన్ చేసేసరికి డౌట్ వచ్చిందంటే ఆదివారం పూట పిలుస్తున్నాడు, అడిగి బుద్ధి లేదా, అయినా కూడా నువ్వు బుద్ధి లేకుండా ఎందుకు వెళ్ళావు అన్న. అంటే వర్క్ మేనేజర్ కదా అంటే ఏం అవసరం లేదన్న. దాని తర్వాత నెక్స్ట్ వీక్ వేరే మూవీకి వెళ్తుంటే ఇలాగే ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయడానికి ముందే ఒక మాట చెప్పాను. ఖచ్చితంగా మీ మేనేజర్ నిన్ను పిలవడానికే చేస్తున్నాడు, నేను ఎక్కడ లేను, మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, చాలా దూరంగా ఉన్నానని చెప్పు అన్న. సరే అని చెప్పి ఫోన్ ఎత్తి అదే అన్నాడు. దాంతో ఇంకా వాళ్ళ మేనేజర్ చేసేది లేక సైలెంట్గా ఉన్నాడు. అంటే వాడుకునే వాడుంటే ఆదివారాలు ఉండవు ఏముండవు, ఎప్పుడైనా వాడేసుకుంటారు. సో ఇంకా టాపిక్లోకి వస్తే మనోడు ల్యాప్టాప్ తీసుకెళ్ళాడు కదా ఇంటికి. ల్యాప్టాప్ తీసుకెళ్ళాడు ఇంటికి వెళ్ళాడు అన్న మాట కానీ గంటలు వర్క్ చేస్తూనే ఉన్నాడు.
ఈ ప్రాసెస్లో నేను అడిగి చెప్తానే ఉన్నా, మంచి జాబ్స్కి వీటికి ఇలా అప్లై చెయ్యి అని చెప్పి మొత్తం కొన్ని థింగ్స్ అయితే చెప్పాను. అప్లై చేశాడు, మంచి జాబ్ అయితే ఒకటి వచ్చింది. చాలా మంచి జాబ్, చాలా మంచి కంపెనీ, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ కంపెనీ. అందులో జాబ్ అయితే వచ్చింది. సో నీట్గా అయితే వాళ్ళ మేనేజర్కి రిజిగ్నేషన్ లెటర్ పెట్టాడు. పెడితే ఎక్కడ ఏం చేశాడో చూడండి. రిజిగ్నేషన్ లెటర్ పెడితే వీడికి ఏంటంటే వీడి ఎంప్లాయీస్ బాగుపడితే వీడికి నచ్చదు. వీడు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టాడు. మేనేజర్ ఏం కంప్లైంట్ పెట్టాడు అంటే, ఆఫీస్లో ల్యాప్టాప్ దొంగతనం చేసి తీసుకెళ్ళాడు కంప్లైంట్ పెట్టాడు. ఇంకా వీడు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చిన తర్వాత పోలీసులు ఫోన్ చేశారు, పోలీస్ స్టేషన్కి వచ్చాడు, మాట్లాడాడు. లేదు సార్, నేను ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ అడిగాను, తను ఇచ్చాడు, ల్యాప్టాప్ తను తీసుకొని పంపించాడు ఇది అని చెప్పంటే, ఇంకా పోలీస్ స్టేషన్లో ఇది సెటిల్మెంట్ జరిగి సో ఇదైతే అయింది. దాని తర్వాత రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ల్యాప్టాప్లో సెన్సిటివ్ డేటా డిలీట్ చేశాడు, ల్యాప్టాప్లో చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అవి డిలీట్ చేశాడని ఇంకో కంప్లైంట్ పెట్టాడు. అబ్బా పాపం, వాడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడమే సరిపోయింది. సరే ఇంకా అట చేసి ఫైనల్గా అందులో నుంచి ఎగ్జిట్ అవుదాం అనుకుంటే ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వాల. ఎవరనేసాడు, నేను ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకోబో అన్నాడు. సరే ఇంకా అక్కడ హెచ్ఆర్తో నేను కూడా వెళ్ళి మాట్లాడి, సో ఇలా చేశాడు ఇది అని చెప్పి నేను మాట్లాడాను. అంతా కొంచెం థింగ్స్ సెట్ అయిన తర్వాత తన జాబ్లో జాయిన్ అయ్యాడు. నీట్గా జాబ్ చేసుకుంటున్న టైంలో తనకి టర్మినేషన్ లెటర్ వచ్చింది. ఇక్కడ ఏం జరిగిందో చూడండి. బీజీవీ ఎంక్వైరీ చేస్తారు కదా, బీజీవీ చేసినప్పుడు ప్రీవియస్ కంపెనీకి అదే ఆ లఫుట్ మేనేజర్ గారికి మెయిల్ అయితే పెట్టారనమాట. పెడితే వీడు ఏమన్నాడు తెలుసా, ఈ ఎంప్లాయ్ మా దగ్గర పనిచేశాడు కానీ ఫ్రాడ్ అని చెప్పి మేమే తీసేసామని చెప్పి పెట్టాడు. ఎమ్మటినే తన్ని టర్మినేట్ చేశారు. నేను అక్కడ హెచ్ఆర్తో కూడా మాట్లాడా. బేసిక్గా యాజ్ ఏ హెచ్ఆర్గా బీజీవీ మా అండర్లో ఉండవు, అది మాకు తెలుసు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ పైన నుంచి వస్తాయి. సో తను అదే చెప్పాడు. నేనైతే ఒకటే చెప్పా, ఏంటి అంటే అతను ఇంత బ్యాడ్ కాండక్ట్ అయితే 5 years ఒకే కంపెనీలో వర్క్ చేయడు అని. దాని తర్వాత ఇంకా చేసేది ఏం లేక తనకైతే లేబర్ కమిషన్లో నాకు తెలిసిన వాళ్ళు ఉంటే తన్ని మాట్లాడి అక్కడికి పంపించాను. అది ఎంత దరిద్రుడు అంటే లేబర్ కమిషన్ వాడు చెప్పినా కూడా వాడు అంటే ఏంది అంటే ఒకడు బాగుపడకూడదు అడిగి అంతే. ఇలాంటి వాళ్ళు కంపెనీలు పెడితే మీరు ఉద్యోగాలు చేస్తే మీ జీవితాలే నాశనం అవుతాయి. ఇలాంటి మేనేజర్ మీకు ఎవడైనా తగిలాడా? ఒకవేళ తగిలితే వాడు ఇలాంటి వాడు అని చెప్పి తెలిస్తే ఎమ్మటనే మానేయండి. సంవత్సరాలు మీ టైం వేస్ట్ చేసుకోవద్దు. ఈ 5 సంవత్సరాల్లో వాడికి జరిగింది ఏంటి అంటే, వాడికి శాలరీ ఎప్పుడూ ప్రాపర్గా రాలా, 2-3 నెలల తర్వాతే వచ్చేది. అది కూడా ఫుల్ శాలరీ కాదు, సగం వేసేవాడు. దాని తర్వాత ఎక్స్పీరియన్స్ లెటర్ ఇవ్వాలా, ఆఫర్ లెటర్ ఇవ్వాలా, అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలా, పే స్లిప్స్ ఇవ్వాలా. పిఎఫ్కి మనీ కట్ చేశాడు కానీ పిఎఫ్ అకౌంట్ లేదు. దాని తర్వాత ఇంకా దొంగ అనే ముద్ర. ఫైనల్గా మంచి కంపెనీలో జాయిన్ అయితే ఇలా చేశాడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. 5 సంవత్సరాలు ఒక కంపెనీ లాయల్గా నీకు ఒక ఎంప్లాయ్ పనిచేసినప్పుడు నువ్వు ఏం చేయాలి? అరే నా ఎంప్లాయ్ పెద్ద కంపెనీకి వెళ్తున్నాడు అని చెప్పి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఒక మేనేజర్ స్టేజ్లో ఉండి ఒక గురువుగా తనకన్నీ నేర్పించి వాడు ఒక స్టేజ్కి వెళ్తే నిన్నే కదా వాడు గుర్తుపెట్టుకునేది. నేనున్నాను స్టార్టింగ్లో హెచ్ఆర్గా జాయిన్ అయినప్పుడు మా సారు అని నేను ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా నీట్గా చెప్పాను. నేను హెచ్ఆర్గా మంచి పొజిషన్లో ఉన్నానంటే దానికి ఆయనే కారణం, ఎప్పటికి కూడా గుర్తుపెట్టుకుంటాను నేను ఆయన్ని. సో అలాగే ఎవరైనా కానీ ఒక స్టేజ్లో గుర్తు పెట్టుకుంటారు. సో ఇలాంటి మేనేజర్లు కనుక మీకు తగిలితే లేకపోతే లేకపోయిందబ్బా, మీరు చేసి మీ వర్క్ టైం అంతా వేస్ట్ కదా. ఇప్పుడు తను ఆ వర్క్ చేసినా కూడా ఇప్పుడు చేయని దానికి ఎందుకే వచ్చింది. సో తను ఇప్పుడు ఏదో వేరే చోట కన్సల్టెంట్గా ఒక థర్డ్ పార్టీ మెంబర్గా ఒక జాబ్ అయితే చేసుకుంటున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో అయితే మీరైతే ఇరుక్కోవద్దు. సో ఇది నాకైతే ఇప్పటికి కూడా అసలు భలే బాధేసింది. తను ఏం చేయలేవు అంతే. ఎందుకంటే ఆడొక టాప్ పొజిషన్లో ఉన్న మేనేజరు ఇంకేం ఏం చేసినా డబ్బు ఇచ్చి బయటకు వస్తాడు. అలాంటి వాళ్ళని వదిలించుకోవడమే బెటర్. ముందుగానే వదిలించుకుంటే ఇంకా బెటర్ అది.